యేసు ప్రభు వచ్చాడు అని ఎవరిని మనం పండగ చేసుకోవటం కాదు. ఆయనను పండగ చేసుకుంటావు అని రాలేదు. ఆయన నీ పాపం తీసివేయడానికి వచ్చాడు, నువ్వు పాపం చేయకూడదని చెప్పడానికి వచ్చాడు. కానీ ఈరోజు మరలా క్రిస్మస్ అన్న పేరుతో, పండుగ పేరుతో మరలా మన వాళ్ళు పాపం చేస్తే ఏమన్నా బాగుంటుందో చెప్పండి? ఇంటిపైన స్టార్ పెట్టి ఇంట్లో బారు పెట్టే కాలం ఇది మనకు. కాబట్టి పైన స్టారు, లోపల బారు. ఇంకెక్కడిది పండుగ? ఇంకెక్కడదండి. ఆ తర్వాత ఇంట్లో భార్య భర్తలకు మధ్య వారు, ఇంకేం యేసుక్రీస్తు పరారు. ఇంకెక్కడ ఉంటాడండి ఆ గొడవ పడుతుంటే? క్రిస్మస్ అంటే శాంతి అంటారు, క్రిస్మస్ అంటే సమాధానం అంటారు, క్రిస్మస్ అంటే నెమ్మది అంటారు. ఎంత దారుణం అంటే! ఇందుకోసం వచ్చాడా? నిన్ను పాపములో ఉంటే నిన్ను పాపములో నుంచి బయటికి తీయడానికి వస్తే మళ్ళా నువ్వు అందులో పడిపోతావేంటి? బురదంటుకున్న పిల్లవాడిని తీసుకొని వచ్చి తల్లి నీళ్ళతో శుభ్రం చేస్తే మళ్ళా వాడు బురదలోకి వెళ్ళిపోతానంటే ఒక తల్లిగా నీకు ఏమనిపించింది చెప్పు? నన్ను దెబ్బలేసి కూర్చోబెడతావు. లేదనుకుంటే వాడు స్వభావం అంతే. ఇక అంటే ఒక పంది స్వభావం. దాన్ని ఎంత తీసుకొచ్చి మీరు నీళ్లు పోసి శుభ్రం చేసినా మళ్ళీ అదే కావాలంటే ఆ వాసన అంతే, దానికి అదే కావాలి. మనం కూడా పాపం అనే ఆ భయంకరమైన బురదలో ఉన్నందుకే కదా ఆ మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు, వచ్చి నీ కోసం రక్తం చిందించాడు, నిన్ను లాగాడు బయటికి. మరలా ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు.